మాతృదేవోభవ పితృదేవోభవ ఆచార్య దేవోభవ. ఓం నమో మాందేశ్వరాయ నమః. తంత్రజ్యోతిషంలో భాగంగా ఈరోజు మనము ఈ వీడియోలో ఒక ఉదాహరణ జాతకాన్ని మనకు బోర్డు పైన వేసి మీకు ఎలా మన తంత్రజ్యోతిష విధానంలో జాతకాన్ని ఎక్స్ప్లెయిన్ చేస్తామనేటువంటి ఒక విషయాన్ని మీకు క్లుప్తంగా అంటే సవివరంగా తెలియజేస్తాను. అది మనం ఈరోజు ఒక జాతకాన్ని తీసుకుంటున్నాం. ఇది ఎగ్జాంపుల్ చార్ట్గా తీసుకుంటున్నాము. ఈ జాతకుడు మనకు 2005 డిసెంబర్ 13వ తారీఖు 2005 డిసెంబర్ 13వ తారీఖు జన్మించడం జరిగింది. ఈ జాతకుడు యొక్క జాతకంలో లగ్నము మీన లగ్నము. లగ్నంలో రాహువు మాంది ఉన్నారు. ద్వితీయంలో కుజుడు చంద్రుడు అదేవిధంగా 4వ ఇంట్లో శని, 7వ ఇంట్లో కేతు, 8వ ఇంట్లో గురువు, 9వ ఇంట్లో రవి బుధులు, లాభంలో శుక్రుడు. ఇది ఈ జాతకంలో ఉన్నటువంటి గ్రహ అమరిక రాశి చక్రంలో. ఈ జాతకంలో 5వ స్థానం శూన్యమైంది. ఇతను పుట్టింది శుక్లపక్ష త్రయోదశి రోజు. శుక్లపక్ష త్రయోదశి రోజు జన్మించాడు. 5వ స్థానం శూన్యమైంది. 5వ స్థానం శూన్యమైతే ఏమవుతుందంటే 2, 3, 4, 5 6వ స్థానం శూన్యమైంది. ఇక్కడ ఈ 6వ స్థానం శూన్యమైతే శత్రు రోగ రుణస్థానము, అంటే శత్రువులు అప్పులు రోగాలు ఎక్కువగా పెరిగేదని అవకాశం ఉంటుంది. ఇది కాలపురుషుడికి 5వ స్థానం కాబట్టి, అంటే మేషం నుంచి 5వ స్థానం కాబట్టి కులదేవత ఆరాధన చాలా ఇంపార్టెంటు. ఈ శుక్లపక్ష త్రయోదశి జన్మిస్తే ఆర్థికంగా ఆదాయము ఎంత కష్టపడినా రాదు. కుటుంబ జీవితం చాలా ఘోరంగా ఉంటుంది. కంటికి ముఖానికి సంబంధించిన సమస్యలు ఉంటాయి. ఇతను శుక్లపక్ష త్రయోదశి పుట్టాడు కాబట్టి కృష్ణపక్ష త్రయోదశి రోజు అన్నదానం చేయాలి. అన్నదానం చేస్తే కృష్ణపక్ష త్రయోదశి రోజు ఈ తిథి శూన్య దోషం నివర్తించబడి శత్రురోగ రుణ బాధలను ఇతను ఈజీగా అధిగమించగలడు అనమాట. అదేవిధంగా కాలపురుష తత్వంలో తీసుకుంటే 5వ స్థానం అవుతుంది కాబట్టి కులదేవత ఆరాధన చేయాలి. కులదేవత ఆరాధన ఎంత ఎక్కువ చేస్తే ఈ శూన్యత్వం వేసి సంతాన విషయంలో కూడా బాగుంటుంది అనమాట ఈ జాతకానికి. తర్వాత ఇతను మీన రాశి లగ్నం కాబట్టి, మేషరాశి మీన లగ్నం కాబట్టి, మేషం అంటే చరరాశి, మీనం అంటే దుస్వభావ రాశి. దుస్వభావం అంటే ఇతనికి స్థిరత్వం చాలా తక్కువ, సంబంధులైన సమస్యలు కూడా తెచ్చుకుంటాడు. లగ్నంలో మాంది రాహు ఉన్నారు. ఒక ప్రేతగ్రహము ఒక సర్పగ్రహము లగ్నంలో ఉన్నాయి. అంటే ఏమవుతుంది, లగ్నం అనేది సర్పగ్రహంతో ఆవరించబడింది, ప్రేతగ్రహం కూడా లగ్నంలో ఉంది. ఇతని కుటుంబ సభ్యులకు సంబంధించిన వాళ్ళు ఎక్కువ మంది దుర్మరణం పాలవుతారు. అంటే ద్వితీయం అనేది మేషం కాబట్టి మేషము పనిచేయదు. ఏ రాశి వాళ్ళకు మేషరాశి పనిచేయదు. దీనికి నేను సపరేట్ వీడియో వెళ్తాను. ప్రతి లగ్నానికి ప్రతి రాశికి మేషరాశి ఎన్నవది అవుతుందో ఆ స్థానం వల్ల ఫలితం రాదు. కాబట్టి కుటుంబ సమస్యలు అధికంగా ఉంటాయి. లగ్నంలో రాహువుల వల్ల కన్ఫ్యూజన్స్ ఎక్కువ ఉంటాయి. వ్యతిరేకంగా తిరుగుతాడు కాబట్టి, ప్రేతగ్రహం మాంది కూడా లగ్నంలో ఉన్నాడు కాబట్టి ఎక్కువగా కన్ఫ్యూజన్స్ ఉంటాయి. ఎక్కువ దుర్మరణాలు వీళ్ళ కుటుంబంలో జరిగేదానికి అవకాశం ఉంటుంది. అదేవిధంగా ఈ జాతకంలో రవిగ్రహము 6వ ఇంటి వాడు 9వ ఇంట్లో ఉన్నాడు. రవిగ్రహం పితృకారకుడు. 9వ స్థానంలో పితృస్థానంలో పితృకారకుడు ఉండడం వల్ల పితృదోషం అధికమవుతుంది. కాబట్టి వీళ్ళు అమావాస్య రోజు ఎక్కువగా పితృపరిహారాలు చేయాలి. వీళ్ళ తండ్రి బతుకుంటే ఆయన ద్వారా చేపించాలి. అలా చేస్తూ వస్తే జాతకానికి బలం పెరుగుతుంది. అదేవిధంగా 7వ స్థానంలో కేతు ఉన్నాడు. 7వ స్థానంలో జీవిత భాగస్వామి యొక్క స్థానం కాబట్టి వివాహం కావడం చాలా కష్టమవుతుంది. వశీకారం తక్కువ ఉంటుంది. కాబట్టి వివాహ విషయంలో వీళ్ళకి అన్యోన్యత కూడా ఉండదు. ప్రేమానురాగాలు ఎక్కువగా చూపించలేరు. శుక్రుడు లాభస్థానంలో ఉన్నాడు. శుక్రుడు లాభస్థానం అంటే బాలారిష్టము. లాభస్థానంలో శుక్రుడు ఏ లగ్నానికి యోగించడు. ఒక కర్కాటక లగ్నానికి కాబట్టి లాభంలో ఉంటే స్వస్థానంలో ఉంటాడు కాబట్టి ఓకే, బాధకాధిపతి లాభంలో పడ్డాడు కాబట్టి బాధించడు. మిగిలిన చోటంతా కూడా శుక్రుడు లాభస్థానంలో స్త్రీల వల్లే కష్టాలు, స్త్రీల వల్లే లాభాలు అనేది ఉంటుంది. కాబట్టి ఇక్కడ లగ్నాధిపతి అష్టమంలో పడినాడు అంటే లగ్నాధిపతి ఉన్న స్థానము చూడాలి ముందు. లగ్నాధిపతి అష్టమంలో పడి శత్రుస్థానంలో ఉన్నాడు అంటే తులారాశి గురువుకి శత్రుస్థానము కాబట్టి లగ్నాధిపతికి బలం లేదు. అదేవిధంగా
ఇక ద్వితీయ స్థానం మేషం కాబట్టి మేషం పనిచేయదని చెప్పాను నేను. చాలామందికి ఈ విషయం తెలియదు. మేషం అంటే కుటుంబ స్థానము, ఇక్కడ మనకు వీళ్ళకంత బలంగా లేదు, మేషం పనిచేయదు కాబట్టి. తర్వాత ఈ జాతకంలో తిథి శూన్య దోషానికి కులదేవతారాధన, అన్నదానము కృష్ణపక్ష త్రయోదశి వచ్చేస్తే ఈ తిథి శూన్య దోషం పోతుంది. అదేవిధంగా ఈ జాతకానికి యోగి కేతువు, అవయోగి రాహువు, అవయోగి రాహు అయినాడు. రాహు అవయోగి లగ్నంలో ఉన్నాడు. లగ్నము అవయోగితోనే ప్రారంభమైంది. ప్రేతగ్రహం లగ్నంలోనే ఉంది. అంటే మనము ఈ జాతకానికి విశేష రాజయోగాన్ని చెప్పలేము. యోగ గ్రహం సప్తమంలో ఉంది, కానీ కారకత్వం వచ్చేకాడికైనా వైరాగ్యము. కాబట్టి వీళ్ళు ఏదైనా చెప్పాలంటే వైరాగ్యం అని చెప్పొచ్చు. వైరాగ్య భావాలతో ఉంటే వీళ్ళకు బాగుంటుంది తప్పితే కుటుంబాశ్రమ జీవితానికి సరిపడని జాతకం అనమాట. అవయోగ లగ్నంలో ఉంటే ఏమవుతుంది, వీళ్ళు ఎక్కువగా మోసపోతారు. వీళ్ళ యొక్క తనుభావం అనేది అవయోగ గ్రహంతో ప్రారంభమైంది కాబట్టి వీళ్ళు ఈజీగా ఏమారిపోతారు. రాహువు ఎవరికైతే అవయోగంగా ఉంటాడో వాళ్ళు ఏమారినంత వేగంగా ఇంకెవరు ఏమారరు. అదేవిధంగా ప్రేతగ్రహం కూడా ఉంది కాబట్టి మాందేశ్వరాలయానికి వెళ్ళి రావాలి, దుర్గారాధన చేయాలి. అప్పుడు రాహువు యొక్క అవయోగత్వం పోతుంది, మాంది యొక్క ప్రేత తాకడ తగ్గుతుంది. కాబట్టి ఇక్కడ మోక్షకారకుడు కేతు యోగినుడు కాబట్టి దేవతా పరిహారాల వలన జాతకంలో ఫలితాలు వస్తాయని చెప్పచ్చు. అదేవిధంగా రవి 9 పితృదోషంగా సూచిస్తుంది. పితృపరిహారాలు కంపల్సరీ చేసుకోవాలి. తర్వాత 11వ స్థానమే నిర్జీవమైంది. నిర్జీవం అంటే ప్రాణం లేదు, అక్కడే శుక్రుడు ఉన్నాడు. అంటే ఆశలు అభిలాషలు ఆశలు ఏమీ నెరవేరవు. అది కూడా 11వ స్థానంలో ఉత్తరాషాఢ నక్షత్రం నిర్జీవమైంది. ఉత్తరాషాఢ నక్షత్రం నిర్జీవమైంది కాబట్టి ఉత్తరాషాఢ నక్షత్రానికి రవి అధిపతి, నిర్జీవ నక్షత్రానికి అధిపతి రవి. ఆయన భాగ్యంలో ఉన్నాడు, పితృదోషం ఉంది. 11వ స్థానం అంటే వీళ్ళ ఆశలు ఏమి నెరవేరవు. శుక్రుడు కలత్రకారకుడు నిర్జీవ నక్షత్రంలో నిర్జీవ రాశిలో ఉన్నందువల్ల వివాహం అయ్యేది చాలా కష్టము. అయినా కానీ వివాహం అయితేనే ఇంకా ఎక్కువ కష్టాలు, కాకముందు కన్నా అయితేనే ఎక్కువ కష్టాలు అనమాట. ఎందుకంటే వివాహకారకుడు నిర్జీవ రాశిలో కూర్చున్నాడు, వివాహ స్థానంలో భార్య స్థానంలో కేతు ఉన్నాడు, లగ్నంలో అవయోగ గ్రహం ఉంది, మాంది గ్రహం కూడా ఉంది. లగ్నాధిపతి అష్టమంలో పడ్డాడు. కాబట్టి ఇక్కడ వచ్చేకాడికి 6వ స్థానం శూన్యమైంది. కాబట్టి చేసే వృత్తి ఉద్యోగ వ్యాపారాలు ఒకరి కింద ఉద్యోగం చేస్తే 6వ స్థానము, స్వతహాగా వృత్తి చేసుకుంటే 10వ స్థానము. కాబట్టి ఒకరి కింద పనిచేసేటువంటి వీళ్ళకు ఏమీ సెట్ కావు. కేతు 7వ ఇంట్లో ఉన్నప్పుడు సమాజంతో వీళ్ళు సరిగ్గా మింగిల్ అవ్వలేరు. 7వ స్థానం అంటే కిడ్నీలు, అదేవిధంగా పబ్లిక్, ఒక ఫంక్షన్, ఒక స్టేజు, ఒక వివాహ వేడుక, ఇవంతా కూడా 7వ స్థానమే. కాబట్టి వీళ్ళు సమాజంతో కూడా కనెక్ట్ అవ్వలేరు. అప్పుడేమవుతుంది, వివాహ వ్యవస్థ సామాజిక వ్యవస్థ పూర్తిగా పనిచేయదు. అదేవిధంగా ఈ జాతకంలో కుజలో శుక్రభుక్తి నడుస్తూ ఉంది. కుజలో శుక్రభుక్తి, కుజుడు 2వ ఇంట్లో ఉన్నాడు. ఈ మేషం అనేది ఏ లగ్నానికి ఫలితాన్ని ఇవ్వదని చెప్పాను. మేష లగ్నానికే మేషం ఫలితం ఇవ్వదు, ఇంక వేరే ఏ లగ్నానికి కూడా ఫలితం ఇవ్వదు. కాబట్టి కుజుడు ఫలితం ఇవ్వడు. 2వ ఇంట్లో కుటుంబ అనైక్యతను అస్థిరతను ఇస్తాడు. శుక్రభుక్తి, కుజ శుక్రులకు శత్రుత్వం ఉంది, నైసర్గికంగా శత్రుత్వం ఉంది. ఆయన లాభంలో ఉన్నాడు. లాభకుజుడు ఏ లగ్నానికి మంచివాడు కాదని మీకు ఇంతకుముందే ఒక మాట చెప్పాను. దాంతో శుక్రుడు నిర్జీవ రాశిలో ఉన్నాడు, కుజుడు కుటుంబ స్థానంలో ఉన్నాడు. కాబట్టి వీళ్ళకు ఈ 2 శత్రుగ్రహాలు. కుజుడు ఆడవాళ్ళకు భర్తకారకుడు, శుక్రుడు మగవాళ్ళకు భార్యకారకుడు. కాబట్టి ఇప్పుడు జరుగుతున్న దశ వీళ్ళకు దాంపత్యంలో అన్యోన్యత లేదు. ఎందుకంటే భార్య భర్తలు అని చెప్పొచ్చు. ఇక్కడ భర్త స్త్రీకు భర్తకారకుడు కుజుడు, పురుషులకు భార్యకారకుడు శుక్రుడు. వీళ్ళ దశాభుక్తి అంత మంచిది కాదు. కాబట్టి ఇక్కడ ఏం చేయాలంటే దశ యోగించాలంటే ఏం చేయాలి? ఈ దశ యోగించాలంటే ఇక్కడ వచ్చేకాడికి కుజుడు 14 డిగ్రీల్లో ఉన్నాడు, శుక్రుడు 5 డిగ్రీల్లో ఉన్నాడు.
అంటే ఎక్కువ డిగ్రీలో కుజుడే ఉన్నాడు, అంటే కుజుడు బాగా యువకుడుగా ఉన్నాడు, బలంగా ఉన్నాడు. ఇక్కడ తీసుకుంటే కుజుడు యోగించాడు ఈ జాతక రీత్యా శుక్లపక్ష ద్వాదశి రోజు, శుక్లపక్ష ద్వాదశి రోజు నరసింహారాధన, నరసింహస్వామి ఆరాధన. చేసే కొద్దికి కుజదశ యోగిస్తుంది ముందు, ఎందుకంటే ఈ కుజుడు యాక్టివేట్ కావాలంటే నరసింహస్వామిని ఆరాధించాలి. భుక్తినాథుడు శుక్రుడు యోగించాలంటే ఏం చేయాలంటే శుక్లపక్ష చవితి, శుక్లపక్ష చవితి రోజు నందీశ్వర ఆరాధన, చేయడం వల్ల దశ భుక్తి రెండు యోగిస్తాయి. నందీశ్వరాలను ప్రదోషకాల నందీసేవ చేయొచ్చు. నరసింహస్వామి యొక్క క్షేత్రాలకు భవకరణ రోజు వెళ్తే సరిపోతుంది. అప్పుడు దశనాథుడు యోగిస్తాడు, భుక్తినాథుడు యోగిస్తాడు, అనుకూలతలు ఇస్తాడు అనమాట. కాబట్టి ఇక్కడ మనం గ్రహాలు దశకు ఒక దేవత, భుక్తికి ఒక దేవత ఇక్కడ తంత్రదోషులు చెప్పడం జరుగుతుంది. కాబట్టి ఇక్కడ దశానాథులు ప్రతి దశకు ప్రతి గ్రహానికి మనము ఒక ఆలయ పరిహారం ఇస్తున్నాం. ఆలయానికి ఎప్పుడు వెళ్ళాలో, ఇప్పుడు కుజుడు యోగించాలంటే శుక్లపక్ష ద్వాదశి రోజు నరసింహస్వామి ఆరాధన, శుక్రుడు యోగించాలంటే శుక్లపక్ష చవితి రోజు నందీశ్వర ఆరాధన అని చెప్పాం. ఇట్లా 9 గ్రహాలకు ఫార్మాట్ ఇవ్వడం జరుగుతుంది. ఉదాహరణకు కాదు, నెక్స్ట్ ఈ కుజదశ తర్వాత రాహు దశ పెడుతుంది. రాహు అవయోగి లగ్నంలోనే ఉన్నాడు, అది 18 సంవత్సరాలు జరుగుతుంది. 18 years అవయోగ దశ జరిగితే ఎలా ఉంటుంది, జీవితం తలకిందులు అవుతుంది. కానీ రాహుదశ యోగించాలంటే శుక్లపక్ష దశమి రోజు జ్యేష్ఠాదేవి ఆరాధన, రాహుదశ శుక్లపక్ష దశమి, జ్యేష్ఠాదేవి, ఈ జ్యేష్ఠాదేవి ఎక్కడుందంటే కాంచీపురం, తమిళనాడు కాంచీపురంలో పెరునగర్ అనే ఊర్లో ఉంది, తర్వాత హిమాలయాల్లో ఉంది. అంటే ఆలయం కూడా ఎక్కడుందో కూడా మేము తెలియజేస్తాం, మీరు వెళ్ళి రావచ్చు. ఈ శుక్లపక్ష దశమి రోజు జ్యేష్ఠాదేవిని ఆరాధిస్తూ ఉంటేనే కంటిన్యూగా ప్రతి నెలకు ఒకసారి వస్తుంది. 27 రోజులకు రాహుదశ 18 సంవత్సరాలు రాహుదశ యోగిస్తుంది. ఇట్లా 9 గ్రహాలకు ఆలయ పరిహారం చెప్పడం జరుగుతుంది. అదేవిధంగా నిర్జీవం 11వ స్థానమైంది. నిర్జీవం 11వ స్థానమైనప్పుడు ఏం చేయాలంటే ఉత్తరాషాఢ నక్షత్రం నిర్జీవమైంది కాబట్టి ఉత్తరాషాఢ నక్షత్రం రోజు ఒక గుర్రం నాడా తెచ్చుకోవాలి. గుర్రం కాల్లో బిగించి అరిగిపోయినటువంటి నాడా తెచ్చుకోవాలి. తెచ్చుకొని దాన్ని ఏ షేప్లో ఇలా బిగించుకోవాలి. మీకు సింహద్వారంలో వెలుపల వైపు ఇలా బిగించుకోవాలి. ఈ మొనల కిందికి రావాలి. సింహద్వారం ఇలా ఉంటుంది. దీని కింద దూరి మీరు లోపలికి బయట రావాలి. అంటే సింహద్వారానికి వెలుపల కొట్టాలి. ఆ రోజు నుంచి మీకు నిర్జీవత్వం తగ్గుతుంది. మీ ఆశలు, అభిలాషలు, ఆశయాలు ఈ జాతకానికి యోగిస్తాయి. తర్వాత రాహు యోగించాలంటే శుక్లపక్ష దశమి రోజు జ్యేష్ఠాదేవి ఆరాధన చేస్తే రాహు యోగిస్తాడు. కుజదశ యోగించాలంటే శుక్లపక్ష ద్వాదశి రోజు నరసింహస్వామి ఆరాధన. శుక్రుడు యోగించాలంటే శుక్లపక్ష చవితి రోజు నందీశ్వర ఆరాధన. ఇటు 9 గ్రహాలకు ఆలయ పరిహారం చెప్తాము. ప్రతి దశలో ప్రతి భుక్తిలోనూ అన్ని దశలు అన్ని భుక్తులు అనుకూలంగా మారుతాయి, అంటే వ్యతిరేకతలు కోల్పోతాయి అన్నమాట. కాబట్టి ఆలయ పరిహారం చాలా శక్తివంతమైంది. నిర్జీవత్వం ఏంటంటే దీని యొక్క కోరికలు తీరుతాయి. కేతు 7వ ఇంట్లో కేతు ఉన్నాడు కాబట్టి కేతు గ్రహ పరిహారానికి కేతు అనుకూలించాలంటే కృష్ణపక్ష దశమి రోజు కేతుకి కృష్ణపక్ష
దశమి, నందీశ్వర ఆరాధన, నంది సేవ, నందీశ్వరాధన చేస్తే కేతు యోగిస్తాడు. అంటే వివాహం కావాలంటే మొదటి నుంచి నందీశ్వరాధన చేస్తుంటే వీళ్ళకి వివాహ బలం పెరుగుతుంది, కేతు అనుకూలిస్తాడు. ఇట్లా ప్రతి గ్రహానికి మేము తెలియజేస్తూ రావడం వల్ల ఆ ఆరాధనలో మీరు 9-10 పరిహారాలు వస్తాయి. అవి చేస్తూ రావడం వల్ల ప్రతి దశ ప్రతి భుక్తి యోగించడం స్టార్ట్ అవుతుంది. అంటే వ్యతిరేకతను కోల్పోతుంది. దేవతారాధన వల్లనే గ్రహాలు అనుకూలమవుతాయి. కాబట్టి ఈ జాతకంలో ఇక్కడ గృహస్థానంలో కూడా శని ఉన్నాడు, ద్వితీయ స్థానంలో కుజుడు ఉన్నాడు, 7వ స్థానంలో కేతు ఉన్నాడు, లాభస్థానంలో నిర్జీవంలో శుక్రుడు ఉన్నాడు, ఈ అవయోగ రాహు లగ్నంలో ఉన్నాడు. అంటే జాతకం ఇన్ని వ్యతిరేకతలు ఉంటే కూడా మేము ఇచ్చేటువంటి ఆలయ పరిహారాల వల్ల ఆ వ్యతిరేకతలు కోల్పోతాయి. గృహస్థానంలో శని ఉన్నప్పుడు ఏమవుతుంది, మీకు పుట్టిన ఊరిలో గ్రోత్ ఉండదు. అంటే ఇది సొంత ఊరిని తెలియజేస్తుంది. ప్రాపర్టీస్లో డెవలప్మెంట్ ఉండదు. మాతృస్థానంలో శని ఉన్నప్పుడు ఏమవుతుంది అంటే కాలపురుషునికి 4వ ఇల్లు కాలపురుష తత్వంలో చెప్తున్నా. 5వ ఇల్లు సంతాన స్థానము లగ్నరీత్యా, చంద్ర లగ్నరీత్యా 4వ స్థానము. అంటే 4-5 స్థానాలు ఇక్కడ ప్రభావితమైన అనమాట. కాబట్టి ఇక్కడ వచ్చేకాడికి సంతాన విషయంలో కూడా సమస్య ఉందని అర్థం అనమాట. కాబట్టి ఇక్కడ ఈ కుజుడు శని కూడా ఒకరినొకరు దశమ చతుర్థ దృష్టితో చూసుకుంటున్నారు. అంటే గ్రహ యుద్ధము. కుజుని శని చూస్తాడు, శనిని కుజుడు చూస్తాడు. ఇది అంత మంచిది కాదు. కాబట్టి వీటన్నిటి కూడా ప్రతి గ్రహము కూడా పాజిటివ్ కావాలంటే ఈ విధంగా ఏ తిథి రోజు ఏ ఆరాధన చేయాలనేది తెలియజేయడం జరుగుతుంది. అదేవిధంగా యోగి అవయోగి పరిహారం చెప్పడం జరుగుతుంది. ఇప్పుడు నిర్జీవ నక్షత్రము దానికి గుర్రం నాడ పరిహారం చెప్పడం జరిగింది. అదేవిధంగా నిర్జీవ నక్షత్రం ఉత్తరాషాఢ కాబట్టి ఉత్తరాషాఢ నక్షత్రం ప్రతి ఉత్తరాషాఢ నక్షత్రంలో శివారాధన, ప్రాచీన శివాలయానికి వెళ్తూ ఉంటే ఈ ఉత్తరాషాఢ యాక్టివిటీస్ లాభాలు ప్రాప్తిస్తూ ఉంటాయి అనమాట. గుర్రం నాడ ఒకసారి కొట్టుకుంటే చాలు. ఇది ఒక జాతకం గురించి క్లుప్తంగా వివరించడం జరిగింది. ఇంకా కూడా డెప్త్ ఉంది, కాకపోతే అర్థమయ్యే వరకే చెప్దామని చెప్పాను. కుండలను మేము తీసుకొని యోగి అవయోగ, అదేవిధంగా ఇక్కడ వచ్చేక్కడికి కరణదేవత చెప్పాలి. కరణము ఇది వీళ్ళు పుట్టినటువంటి కరణము తైతుల కరణంలో జన్మించారు. తైతుల కరణం జ్యేష్ఠాదేవి ఆరాధన, కాబట్టి తైతుల కరణం రోజు జ్యేష్ఠాదేవి ఆరాధన వీళ్ళు చేస్తే శుక్రుడు బలపడిపోతాడు. కాబట్టి కరణదేవతను పట్టుకోవడం వల్ల కరణాలయం కూడా మేము తెలియజేస్తాం అనమాట. కాబట్టి యోగి అవయోగి కరణము నిర్జీవము. ఇక్కడ కుబేర బిందువు మీకు అదృష్ట బిందువులు కూడా ఉన్నాయి. కుబేర బిందువు అంటే ఏ నక్షత్రం మీకు డబ్బులు ఇస్తుంది, ఏ నక్షత్రం మీకు అదృష్టాన్ని ఇస్తుంది కూడా తెలియజేస్తాను. ఈ జాతకానికి ఉత్తర 1వ పాదం కుబేర బిందువు. కుబేర బిందువు ఈ కుబేర బిందువు ఉన్నప్పుడు ఏం చేయాలంటే చక్కగా బ్యాంక్ అకౌంట్ ఓపెన్ చేసుకోవచ్చు, బ్యాంక్లో వెళ్ళి కొంచెం కూర్చొని రావచ్చు, గోల్డ్ కొనవచ్చు, గోల్డ్ షాప్లో వెళ్ళి కొంచెం తిరిగేసి రావచ్చు, చిట్ ఫండ్లో చిట్ వేసుకోవచ్చు. అదేవిధంగా మనీ సేవింగ్ ఇంట్లో ఒక బాక్స్ క్యాష్ బాక్స్ పెట్టి మనీ సేవింగ్ చేసుకోవచ్చు. అంటే మనీ రిలేటెడ్ యాక్టివిటీస్ అన్నీ చేసుకోవచ్చు. ఉత్తర 1వ పాదం అది 6 అవర్స్ మాత్రం వస్తుంది. అంటే డబ్బులు సంబంధించిన ఆ సమయంలో చేసుకోవడం వల్ల మీకు ధన అనుకూలత వస్తుంది అనమాట. అదేవిధంగా ఉత్తర 1వ పాదం అన్నప్పుడు ఏమవుతుంది, అది రవి యొక్క నక్షత్రం. ఆ రవి గ్రహానికి సంబంధించి ఎస్ బ్యాంక్ కానీ ఐడిఎఫ్సి ఫస్ట్ బ్యాంక్ కానీ మీరు అకౌంట్ ఓపెన్ చేసుకోవచ్చు. ఆ 2 బ్యాంకుల వెనకాల రవి గ్రహ అనుకూలత ఉందన్నమాట. అదేవిధంగా మీకు అదృష్ట బిందువు ఏంటంటే
ఆరుద్ర నక్షత్రం 3వ పాదం. అదృష్ట బిందువు. ఆరుద్ర 3వ పాదం. ఆరుద్ర నక్షత్రం 3వ పాదం ఇక్కడ అవయోగి రాహువు, కానీ 3వ పాదం మాత్రం మీకు అదృష్టాన్ని ఇస్తుంది. ఆ సమయంలో మీరు శివారాధన చేయడం వల్ల మీకు అదృష్టం కలిసి వస్తుంది. శివారాధన చేసుకోవడం మంచిదే కదా. ఆరుద్ర 3వ పాదం ఉన్నప్పుడు మీరు చక్కగా ఎక్కువగా శివారాధన చేసుకోవచ్చు. చేసుకునే కొద్ది అదృష్టం పెరుగుతుంది. ఇక్కడ అదృష్టాన్ని ఇచ్చేటువంటి సమయం తెలియజేస్తాము. ధన సంపద సమృద్ధి కలిగే సమయం ఇచ్చాము. యోగి అవయోగి పరిహార ఆలయాలు చెప్పాము. దశాభుక్తులకు పరిహారం చెప్పడం జరిగింది. నిర్జీవ నక్షత్రం గుర్తించి దానికి చేసుకోవాలన్నటువంటి గుర్రం నాడ పరిహారము, శివారాధన తెలియజేయడం జరిగింది. అంటే జాతకంలో ఏ స్థానమైనా సరే ప్రతి స్థానానికి ప్రతి గ్రహానికి పరిహారము ఆలయం ఇవ్వడం జరుగుతుంది. కాబట్టి వ్యక్తిగత పరిహారం కింద గుర్రం నాడ బిగించుకోవచ్చు. అదేవిధంగా కులదేవత ఆరాధన, తిథి శూన్యానికి శుక్లపక్ష త్రయోదశి రోజు జన్మించారు కాబట్టి కృష్ణపక్ష త్రయోదశి రోజు అన్నదానం చేస్తే సరిపోతుంది. ఇవన్నీ వ్యక్తిగత పరిహారాల కింద వస్తాయి. రవి 9లో ఉన్నాడు కాబట్టి పితృపరిహారం చేసుకోవాల్సి వస్తుంది. కాబట్టి ఇక్కడ ప్రతి గ్రహానికే మీకు అనుకూలంగా మారేదానికి ఫార్మాట్ ఇవ్వడం జరుగుతుంది. కాబట్టి ఈ విధంగా మేము జాతకం చూస్తాము. ఇంకా కూడా ఎక్కువ విషయాలని క్లుప్తంగా అర్థమయ్యేదాని కోసం ఒక ఎగ్జాంపుల్ చార్ట్ చెప్పడం జరిగింది. ఇదంతా మీకు బాగా అర్థమైంది అనుకుంటాను. మేము వివరించేటువంటి ఇంకా ఎక్కువగా ఉన్నాయి విషయాలు. అంటే ప్రతి దశలో ప్రతి భుక్తికి కూడా ఈ విధంగా ఆలయాలు ఇస్తాం. కాబట్టి ఆలయాలు ఎక్కడున్నాయో తెలియజేస్తాం, ఎప్పుడు వెళ్ళాలో తెలియజేస్తాం. కాబట్టి కరణదేవతను, అదృష్ట బిందువు, దురదృష్ట బిందువు, అదేవిధంగా నిర్జీవరాశి, కుబేర బిందువు అన్నీ కూడా తెలియజేయడం జరిగింది. ఈ విషయం మీకు అర్థమైంది అనుకుంటాను. మేము జ్యోతిషం ఎక్స్ప్లెయిన్ చేసే విధానం ఇది. అది మీకు తెలియజేయాలనుకున్నాను, తెలియజేశాను.